స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 18వ అధ్యాయం 16వ వచనం. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి అమూల్యమైన నామంలో మీ అందరికీ అనగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు తరపున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యూట్యూబ్లోంచి వీక్షిస్తున్నవారు కామెంట్ సెక్షన్లో దయచేసి మీ కామెంట్స్ పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. ఒకటి. రెండోది, ఈ కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు. మూడోది, మీ విమర్శలు ఉన్నా మీ విమర్శలు దయచేసి పంపించండి. నేను చాలా విమర్శలు వింటూ ఉంటాను. వీటన్నిటి వింటూ కొన్నిటికి ఆన్సర్ చేస్తూ కొన్నిటిని వదిలేసి వీటిని ఎంజాయ్ చేస్తుంటాను. ఐ లవ్ క్రిటిసిజం. దేవుని స్తోత్రం. అంతేకాకుండా మీ ప్రార్థన మనవులు ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే దయచేసి నాకు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీరు దయచేసి ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న 2 నంబర్స్ ఉన్నాయి, వాటికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, SMS పంపించవచ్చు, వాట్సాప్లోంచి మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఈమెయిల్ ఐడి ఉంది gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సావాసం. HMI అనగా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది. GFI2015 అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈమెయిల్ ఐడి ద్వారా, వాట్సాప్ ద్వారా, తర్వాత ఫేస్బుక్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, SMS ద్వారా కాంటాక్ట్ చేయదు, కాల్స్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఇలా వేరు వేరు విధానాలుగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దేవుని స్తోత్రం. నేను మీ సహోదరిని, నేను మీలో ఒకరిని. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ఆత్మ సంబంధమైన స్నేహం చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమున్నటువంటి ప్రదేశాలు, మనమున్న నగరాల కొరకు మనం ప్రత్యేకంగా భారంగా ప్రార్థన చేస్తాం. నగరాల్లో అనేక మంది నశించిపోతున్నారు. హైదరాబాదులో అనేక మంది నశించిపోతున్నారు. సికింద్రాబాద్ నగరంలోను, ఇంకా వైజాగ్ అనగా విశాఖపట్నంలోను, విజయవాడలోను, వేరు వేరు నగరాల్లో ప్రజలు నశించిపోతున్నారు. గ్రామాల్లో ప్రజలు నశించిపోతున్నారు. కాబట్టి వీళ్లకు సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, వారు ఎరిగిన, విన్న, అంగీకరించిన సువార్తలో వారు స్థిరంగా నిలబడాలి. దాని కొరకు కూడా మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. సువార్తీకరణ మరియు శిష్యత్వం జరగాలి, రెండూ జరగాలి. In the end times, evangelism and discipleship, these two things should take place through the pastors and evangelists. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ ఆత్మీయ ఎదుగుదలకు ఎంతవరకు సహకరించాలో మేము అంతవరకు సహకరిస్తాం. ఓ దేవుని సేవకునిగా నేను ఎదుగుతున్నాను, ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా సొంత రక్షణను కొనసాగించడానికి, టు కల్టివేట్ మై ఓన్ సాల్వేషన్, ఐఎమ్ ప్రేయింగ్ అండ్ రీడింగ్ అండ్ ఫాస్టింగ్. పెద్ద దైవజనులు కొంతమందిని కలుసుకుంటున్నాను, వాడితో మాట్లాడుతున్నాను. ఇవన్నీ నేను చేస్తున్నాను. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడు అని కాదు, ఎదిగేటువంటి విషయంలో ఒక సేవకుడు అని నేను చూడడం లేదు. ఒక విశ్వాసిగా నన్ను నేను ఎదిగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరం ఎవరైనా కానీ ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. స్పిరిచువల్ గ్రోత్లో ఉండాల్సిన అవసరం. ప్రేమలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, మన ప్రవర్తనలో ఎదగాలి, వాక్య జ్ఞానములో ఎదగాలి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ప్రత్యక్షతల్లో, ఆత్మ ఫలములో, ఆత్మ వరముల్లో మనకు ఎదగాల్సినట్టు అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా పాస్టర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే, దైవజనులు ఎవరైనా చూస్తున్నట్లయితే వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. అయ్యా, మీ అందరికీ వందనాలండి దైవజనులారా. మీరు ఎక్కడ పరిచయం చేస్తున్నా, మీరు చక్కటి పరిచయం చేస్తున్నారు. మీరు ఇంకా గొప్ప పరిచయం చేయాలి. మీ కొరకు దేవుడు ద్వారాలు తెరవాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైనా మీ స్థానిక సంఘాల్లో నా అవసరం ఉందని మీరు భావిస్తే నన్ను పిలవండి. నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి ఉచితంగా పరిచయం చేస్తాను.
నేను పెద్ద ప్రసంగికుడిని కాకపోయినా మీ దగ్గరికి వచ్చి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని సంఘం కట్టబడినట్లుగా దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున వాక్య పరిచర్య చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు కృపను బట్టి ఆయా ప్రాంతాల్లో నేను వాక్య పరిచర్యకు వెళ్తుంటాను. ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. కొంతమంది దేవజనుడని, కొంతమంది ప్రవక్తనో, కొంతమంది ఇలా అపోస్తులుడనో, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇవన్నీ ఈ టైటిల్స్ అనేవి ముఖ్యం కాదు, కానీ పని జరగాలి, అది ముఖ్యం. పదవి ముఖ్యం కాదు, పేరు ముఖ్యం కాదు, కానీ పని జరగడం ముఖ్యం. కాబట్టి దేవుని పని జరగాలి ఎలాగైనా. స్తోత్రం. కనుక నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, స్తోత్రం, యేసు యొక్క స్పందనలు. యేసు ఎలా స్పందించాడు? స్పందన లేనివాడు కాదు, స్పందన అలాగనే ప్రతిదానికి స్పందించేవాడు కాదు. ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి లైక్ కొట్టాల్సిన అవసరం లేదు, ప్రతిదాన్ని షేర్ చేయాల్సిన అవసరం లేదు. నాకు అన్ని విషయంలో స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిట్లో స్వాతంత్రం ఉంది అని చెప్పి అన్నీ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మన టైం వేస్ట్ అయిపోవడం తప్ప అక్కడేముండదు. ఏది ప్రాముఖ్యమో, ఏది ఇంపార్టెంటో వాటి మీద దృష్టి పెడదాం. ప్రియారిటైజ్ చేయడం అంటారు దాన్ని. ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యములో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో నేను మీ కొరకు ఆ వాక్య భాగాన్ని చదువుతాను. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. సంతోషపు పత్రిక అని చెప్పబడినటువంటి ఫిలిప్పీ పత్రికలో, స్తోత్రం, 4వ అధ్యాయము 8వ వచనం, 180వ పేజీ. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో అనగా అసత్యమైన వాటి మీద మనసు ఉంచుకోవద్దు. ఏవి మాన్యమైనవో, మాన్యము కాని వాటి మీద దృష్టి పెట్టవద్దు. ఏవి న్యాయమైన వాటి మీద మనసు పెట్టుకోండి. ఏవి పవిత్రమైనవో, అపవిత్రమైన వాటి గురించి ఆలోచించవద్దు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. దేవుని స్తోత్రం. కాబట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేయండి. అవసరమైన వాటి గురించి ఆలోచిద్దాం. లోక సంబంధమైన విషయాల గురించి వాటిని చదివి వదిలేసే న్యూస్ పేపర్స్ చదవండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కానీ ఈ రోజుల్లో రివర్స్ అయిపోయింది. దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, కేవలం చదువుతున్నారు, న్యూస్ పేపర్స్ని ధ్యానిస్తున్నారు. యూట్యూబ్ న్యూస్లో లేకపోతే న్యూస్లో ఇవన్నీ వీటిలో ఎక్కువ డీప్గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఎవరు రాజకీయ నాయకులం కాదు. రాజకీయ నాయకుల కొరకు మనం ప్రార్థించాలి, వాడు చక్కని విధానంలోకి రావాలి. ఈ దేశంలో దేవుని కార్యాలు జరగాలి. ఈ దేశంలో సువార్త విరివిగా, రాష్ట్రాల్లో జిల్లాల్లో సువార్త విరివిగా ప్రకటించబడాలి. దేవుని స్తోత్రం. రాజకీయంగా అనేక మార్పులు జరుగుతున్నాయి. స్తోత్రం. ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ అధికారంలో వారు ఉన్నంతకాలం, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంతకాలం ఉన్నా కానీ వాళ్ళను నియంత్రించగలిగినటువంటి ఒక అదృశ్యమైనటువంటి దేవుడు ఉన్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, యెహోవా చేతిలో ఏముంది అంటే, యేసు ప్రభు కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. యెహోవా చేతిలో, దేవుని చేతిలో, దేవుని హస్తంలో ఏముందంటే రాజు హృదయం ఉందట. రాజును నియంత్రించగలిగిన వాడు తన చిత్త వృత్తి చొప్పున ఆయన దాన్ని తిప్పుతాడని రాయబడింది. రాజు అంటే అక్షరార్థమైన రాజు అని కాదు, అధికారి. ముఖ్యమంత్రుల యొక్క హృదయాలు, ప్రధానమంత్రి యొక్క లేకపోతే గవర్నర్ల యొక్క వీళ్ళ హృదయాల్ని తన చేతిలో ఉంచుకొని తిప్పగలిగిన వాడు. పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు, భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. పోయిన వారు యేసు యొక్క స్పందనల గురించి మనం మాట్లాడుకున్నాం. అయోమయం ఏర్పడినప్పుడు ఆయుధాలతో వచ్చిన వారికి కూడా అయోమయం, ఆయుధాలు లేని వారికి అయోమయం, ఆయుధాలు ఉన్నవారికి అయోమయం. అందరూ అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అందరూ బాబేలు ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. గెత్సమనే తోటలో ఉన్నారు, కానీ బాబేలు అనుభవంలో వాళ్ళు ఉన్నారు. మరలా చెప్తున్నాను, గెత్సమనే తోటలో ఉన్నారు. వాళ్ళు తోటలోకి వచ్చారు. వాళ్ళు కెద్రోను వాగును దాటి తోటలోకి వచ్చారు. కానీ బాబేలు కన్ఫ్యూషన్, బాబేలు గోపుర టవర్ అనుభవం, కన్ఫ్యూషన్ అనుభవంలో ఉన్నారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనుచరుడైనటువంటి పేతురు, తన ఆత్మీయ అనుచరుడైనటువంటి పేతురు, తన ఆత్మీయ వారసుడైనటువంటి పేతురు ఆవేశపడినప్పుడు, ఉద్రేకపడినప్పుడు అతని ఆవేశాన్ని నియంత్రించడానికి యేసు స్పందించాడు. వాడు చంపితే చంపేటలా మనకెందుకులే, నేను చూసి చూడనట్లు ఊరుకోవాలి అని ఆయన అనుకోలేదు. చూసి చూడనట్టుగా ఊరుకోకుండా పేతురుతో చెప్పాడు, హలో ఆపే, ఒకటి చాలు, 1 ఈజ్ ఎనఫ్. ఒక చెవి నరికితే చాలని కాదు దాని అర్థం.
రెండో చెవి కూడా నరకమని ప్రబోధిస్తున్నట్లు కాదు. దిస్ ఈస్ టూ మచ్. స్టాప్ దిస్ నాన్ సెన్స్. ఈ హింసను ఆపేయండి, ఈ వైలెన్స్ని ఆపండి అన్నట్టుగా ప్రభు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. కత్తి ఒరలో ఉంచుకునము. ఇంగ్లీష్ తర్జుమాలో కత్తి ఒరలో ఉంచుకునమనే కాదు, కత్తి పారవేము. థ్రో ఇట్ అవే, థ్రో ద సోడ్ అవే అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోని తన అనుచరుడు ఆవేశపడినప్పుడు అతని ఆవేశాన్ని నియంత్రించడానికి ప్రభు జోక్యం చేసుకున్నాడు. మూడో విషయాన్ని, ఆత్మీయంగా మన గురించి తెలుసుకోవాలని, సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించి, ప్రధాన యాజకులు అని కాదు, ఇక్కడ యాజకుడు అనే మాట ఉంది. కానీ 3వ వచనం 18వ అధ్యాయం 3వ వచనంలో ప్రధాన యాజకులు అనే మాట ఉంది. 3వ వచనంలో యాజకులు, 19వ వచనంలో ప్రధాన యాజకుడు. అనగా ఆ కాలంలో 2 ప్రధాన యాజకులు ఉన్నారని, సాధారణంగా ఒక ప్రధాన యాజకుడు ఉండాలని, ఎందుకు ఉన్నారు ఏంటి అనే దాని గురించి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు కనుక మనం ముందుకు సాగుదాం. ఆత్మీయ సేవను గుర్తు చేయాల్సిన సందర్భంలో, ఆత్మీయ సేవను గురించి ప్రజలు మర్చిపోయినప్పుడు ప్రభు అక్కడ జోక్యం చేసుకొని రిమైండ్ చేస్తాడని మనం 20-21 వచనాల ద్వారా చూసుకున్నాం. తర్వాత 23వ వచనం, ఆలోచింపచేయాలని ఆయన స్పందించాడని. ఆ అనవసరపు చర్య, ఆయన అనవసరమైన మాట మాట్లాడలేదు, కానీ అనవసరమైన చర్య జరిగినప్పుడు, స్తోత్రం, అనవసరమైంది చెప్పబడకుండా ఉన్నప్పుడు, అనవసరమైన చర్య జరిగినప్పుడు అప్పుడు ప్రభు అడిగాడు, ఎందుకు కొట్టావు ఇసలి బై? కానీ అదే సమయంలో యోహాను సువార్త 19వ అధ్యాయంలో, అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయన్ను కొరడాలతో కొట్టించును. ఎందుకు కొట్టిస్తున్నావు అని ఆయన అడగలేదు. 3వ వచనంలో, ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. అప్పుడు అడగలేదు, ఎందుకు కొట్టారండి, ఏంటి అసలు ఇదంతా, నేను కాని మాట ఏం మాట్లాడాను, నేను అప్పుడు మాట్లాడలేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనగా అడిగిన సందర్భం ఉంది, మాట్లాడిన సందర్భం ఉంది, మౌనంగా ఉన్న సందర్భం ఉంది, స్పందించిన సందర్భం ఉంది, స్పందించని సందర్భం ఉంది. బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆయన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు. పిలాతును ప్రశ్నించాడు, కానీ అదే సమయంలో పిలాతు నువ్వు నాతో మాట్లాడవా అని అడిగిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అనగా మాట్లాడకుండా ఆయన దగ్గర మౌనంగా ఉన్నాడు. రెండు మనం బ్యాలెన్స్ చేయాలి. మాటకు మౌనం మాత్రమే వహించకూడదు, మాట మాట్లాడుతూనే ఉండకూడదు, మాటను మౌనాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అనే సంగతిని మనం దీని ద్వారా గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. రండి, మన సమయం అయిపోయింది, ఇంకా మనకు 13 నిమిషాల సమయం ఉంది కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయము 16వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 18th chapter 16th verse. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక, పేతురు ద్వారము దగ్గర బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. చాలండి. But Peter was left standing outside by the gate. Then the other disciple, 15వ వచనంలో రాయబడింది, పేతురును, సీమోను పేతురును, మరి ఒక శిష్యుడు అంటే బహుశా యోహాను అయి ఉండొచ్చు. సరే, మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు, ఆ గెస్సింగ్లోకి మనం వెళ్ళలేదు. బట్ పీటర్ వాజ్ లెఫ్ట్ స్టాండింగ్ అవుట్ సైడ్ బై ద గేట్. ఇన్సైడ్ కాదు, అవుట్ సైడ్కి వెళ్ళాడు. Then the other disciple came back out to the servant girl who was guarding the gate and convinced her to allow Peter inside. Convinced her, ఆమెను ఒప్పించి, ఆమెను సమ్మతిపరిచి, ఏమండి ఆయన మా స్నేహితుడండి, ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి, ద్వారపాలకుడని కాదు, పాలకురాలితో మాట్లాడి లోపలికి తోడుకొని పోయెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, మనం ఆలోచిస్తున్న మాట మొదటి భాగాన్ని ఆలోచిస్తున్నాం. పేతురు ద్వారము దగ్గర బయట నిలుచుండెను. పేతురు ద్వారపాలకుడు కాదు, ద్వారపాలకుడు కాకపోయినప్పటికీ ద్వారపాలకుడు లాగా ద్వారపాలకురాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ నిలబడ్డాడు.
దాని గురించే మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం. కానీ పేతురు బయట ద్వారం దగ్గర ఉండవలసి వచ్చింది. ద్వారము దగ్గరే ఉండవలసి వచ్చింది. ప్రధాన యాజకునికి పరిచయం ఉన్న ఆ ఇంకొక శిష్యుడు బయటకు వచ్చి అక్కడ ఉన్న కాపలా ఆమెతో మాట్లాడి పేతుర్ని లోపలికి పిలుచుకుపోవెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట ఇది మన మూలవాక్యం. దీనిలోంచి మనం ఆలోచిస్తున్నాం. మన టైటిల్ నిలిచి ఉండడం. ఇదేంటంటే నిలిచి ఉండడం అనే మాట ఎక్కడో కనిపించిందే మాకు, ఎక్కడో వినిపించిందే. అవును, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. నిలిచి ఉండడం అంటే నిలబడి ఉండడం, నిలిచి ఉండడం అంటే వేచి ఉండడం, నిలిచి ఉండడం అంటే స్టాండింగ్. ఒక విషయం కోసం నిలబడ్డం, ఎవరి కోసమో ఎదురు చూస్తూ నిలబడ్డం, నిరీక్షిస్తూ నిలబడ్డం. నిలిచి ఉండడము అంటే, నిలిచి ఉండడం అనే మాట మిగతా సువార్తల్లో కనిపించదు, కానీ యోహాను సువార్తలోనే కనిపిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. ఆయన యందు నిలిచి ఉండడం, ద్రాక్షావళిలో తీగలు ఉండడం. దేవుని స్తోత్రం. ఆ తీగలలో ఫలములు ఉండడం, గుత్తులు ఉండడం, ద్రాక్ష పండ్లు ఉండడం, నిలిచి ఉండడం. అబాయిడింగ్. అబాయిడింగ్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతకుముందు కూడా దాని గురించి చెప్పాను నేను. నిలిచి ఉండడం అంటే అక్షరార్థంగా నిలిచి ఉండడం, అక్కడ ఉండడం అని అర్థం. ఒక మెంబర్గా ఉండడం అని అర్థం, లేకపోతే అంతర్భాగమై ఉండడం అని అర్థం, మమేకమై ఉండడం అని అర్థం, లీనమైపోయి ఉండడం అని అర్థం, లయమైపోవడం అని ఉండడం అర్థం, దాంట్లో భాగంగా మారి ఉండడం అని అర్థం. దేవుని స్తోత్రం. అయితే మన ప్రశ్న, ఎక్కడ నిలిచి ఉండాలి, ఏంటి? నిలిచి ఉన్నటువంటి అనుభవాల గురించి 4 అనుభవాల గురించి అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని మీకు జ్ఞాపకం చేస్తాను. నిలిచి ఉన్నాడు. ఇక్కడ రాయబడింది, 1 పేతురు నిలిచి ఉన్నాడు. ఎక్కడ? పేతురు ఎక్కడ నిలిచి ఉన్నాడు? ద్వారము దగ్గర నిలిచి ఉన్నాడు. లోపలికి రావాలి. అతని కోసం తలుపు తీయబడలేదు, మూయబడింది. మూయబడిన తలుపు ముంగిట నిలబడ్డాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో కూడా ఆయన మూయబడిన ద్వారం ముంగిట నిలబడ్డాడు. తలుపు తట్టాడు. ఇక్కడ తలుపు తట్టడం లేదు, ద్వారపాలకులతో పరిచయం లేనట్టుగా ఉంది, లోపలికి పంపించే అవకాశం లేదు. సారీ, మీరు లోపలికి రావడానికి వెళ్ళలేదండి, పర్మిషన్ లేదు, అపాయింట్మెంట్ లెటర్ లేదు, కాబట్టి బయట ఉండాలన్నట్టుగా అక్కడ ఆపేశారు. అది జరిగిన విషయం. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. నిలిచి ఉన్నాడంటే ఆచార సంబంధమైన మనుషులతో నిలిచి ఉన్నాడు అక్కడ. అది అతను ఉండకూడని స్థలం. గెత్సెమనే తోటలో యేసుతో ఉన్నాడు, నిలిచి ఉండలేదు, నిద్రపోతూ ఉన్నాడు. ఇక్కడేమో నిద్రపోతూ ఉన్నాడని కాదు, నిలిచి ఉన్నాడని అర్థం. నిలిచి ఉండాల్సిన సమయంలో నిద్రపోయి, నిద్రపోవాల్సిన సమయంలో నిలిచి ఉండి, ఏంటిదంతా? అంతా రివర్స్ చేస్తున్నాం. పిల్లలతో కూడా, మన పిల్లలతో పలాని పని చేయొద్దంటే వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళకి అందుకని చెప్పకుండా ఉంటే సైలెంట్ అయిపోద్ది. లేదు రే వెళ్ళొద్దురా అంటే అక్కడికే వెళ్తాడు, తినొద్దురా అంటే అదే తింటాడు. ఆదాముతో ఆ పండు తినవద్దంటే అదే తిన్నాడు. మిగతా పండ్లన్నీ ప్రతి పూట లేకపోతే అన్నిటి టేస్ట్ చేసాడు లేదో మరి మనకు తెలియదు, కానీ ఈ నిషిద్ధ ఫలం మీద మాత్రం అతను దృష్టి పడింది. అతను దృష్టి పడిందో, అతని భార్య దృష్టి పడిందో, సరే ఇద్దరు కలిసి తిన్నారో అది వేరే విషయం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట నిలిచి ఉండడం. 1 ఆచార సంబంధమైన వ్యక్తులతో నిలిచి ఉన్నటువంటి, మత సంబంధమైన మనుషులతో నిలిచి ఉన్నటువంటి పీటర్. నువ్వు ఎవరితో నిలబడి ఉన్నావు? విత్ హూమ్ యు ఆర్ స్టాండింగ్? ఎవరితో నిలబడి ఉన్నావు? ఏ సత్యం కోసం నువ్వు నిలబడి ఉన్నావు? ఏ సిద్ధాంతం కోసం నిలబడ్డావు? ఏ ఆశయం కోసం నిలబడ్డావు? ఏ దర్శనం కోసం నువ్వు నిలబడ్డావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలిచి ఉండడం అంటే మిగిలి ఉండడం అని అర్థం, శేషించి ఉండడం అని అర్థం. అందరూ వెళ్ళిపోయినాక అక్కడ నిలబడి ఉండడం అని అర్థం. ఉదాహరణకి ఆదికాండంలో 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచుండెను. అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలబడ్డాడు, కానీ ఇక్కడ పేతురు మాత్రం యెహోవా సన్నిధిలోగా నిలబడింది. దేవుని స్తోత్రం. నిలవకూడని స్థలములో మనం నిలుస్తూ ఉన్నది విచారకరమైన విషయం. అందుకనే కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చునక. చూడండి, నడవక, నిలువక, కూర్చుండక. రెండో మాట పాపుల మార్గములో నిలువక.
ఎవరి మార్గంలో నిలబడ్డావు? పాపుల మార్గంలోనా, పరిశుద్ధుల మార్గంలోనా, లోకపు మార్గములోనా, లేదా ప్రభు బిడ్డల మార్గములోనా, సంఘపు మార్గములోనా? స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము పేతురు నిలిచి ఉండడం, ఆచార సంబంధమైన మనుషులతో నిలబడి ఉండడం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను. అప్పుడు చలివేస్తుందట, చలిగా ఉందట. వింటర్ సీజన్, రాత్రి టైం. దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా, వాళ్ళు నిల్చున్నారు, బంట్రోతులు నిల్చున్నారు, దాసులు నిల్చున్నారు. పేతురు వారితో కూడా నిలవబడి చలి కాచుకుంటున్నాడు. హీ వాజ్ వార్మింగ్ హిమ్సెల్ఫ్, తనను తాను వెచ్చబరుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడ నిలబడ్డావు? దేవుని స్తోత్రం. ఒకటి మనం ఆలోచిస్తున్నట్టు విషయము, పేతురు నిలవకూడని చోట నిలబడ్డాడు. ఎక్కడ? స్తోత్రం. మన 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నాం. వారు నజరేయుడైన యేసు అని ఆయనకు ఉత్తరమేగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుచుండెను. ఉన్నది ఎవరు? ఆ బంట్రోతుల పేర్లు, మల్కు అనే అతని పేరు మాత్రం ఉంది. ఆ బంట్రోతుల పేర్లు, సైనికుల పేర్లు ఇవన్నీ రాయబడలేదు. కానీ ఎరిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, మాజీ శిష్యుడు ఉన్నాడు, అలిగి వెళ్ళిపోయిన శిష్యుడు ఉన్నాడు, శిష్య సమూహానికి గుడ్ బై స్వస్తి పలికిన వ్యక్తి ఉన్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు అన్నాడు. ఒకటి పేతురు నిలబడ్డాడు. ఎవరితో నిలబడ్డాడు అంటే, తమ అవసరాలు, శారీరక అవసరాలు తీర్చుకునేటువంటి మనుషుల దగ్గర నిలబడి ఉన్నాడు. రెండోది 18వ అధ్యాయం 5వ వచనంలో యూదా నిలబడి ఉన్నాడు. ఎవరి దగ్గర? యూదా ఇంతకుముందే గుడ్ బై చెప్పి వెళ్ళాడు. ముందే కాంటాక్ట్స్ ఉన్నాయి, సీక్రెట్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఆయనకి. ఎవరితో? ప్రధాన యాజకునితో, పరిసేరుతో. అసలు నేను ఆయన అప్పగిస్తాను చూడండి, మీరు ఈజీగా పట్టుకోవచ్చు అతన్ని. మా గురువు గారే, ఏం చేస్తావు చెప్పండి, నమ్మక ద్రోహమే కానీ తప్పదిక అన్నట్టుగా. దేవుని స్తోత్రం. ఒకటి ఆశలు తీర్చుకునేటువంటి వారితో, తమ ఆత్మీయ దాహం తీర్చుకునే వాళ్ళు కాదు, శరీర సంబంధమైన ఆశను తీర్చుకునే వాళ్ళ మధ్యలో నిలబడి ఉన్నాడు. వెచ్చబరుచుకునే వాళ్ళ దగ్గర ఉన్నాడు. చల్లారిపోయిన స్థితిలో ఉన్నాడు. భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా అతను చల్లారిపోయాడు. అందుకని తనను తాను వెచ్చబరుచుకుంటున్నాడు. ఆత్మీయంగా నిన్ను వెచ్చబరుచుకోవడానికి భౌతికమైనటువంటి అగ్ని కాదు కావాల్సింది, ఆత్మ సంబంధమైన అగ్ని కావాలి. ఒకటి పేతురు నిలబడి ఉన్నాడు. ఎవరి దగ్గర అంటే ఆశలు తీర్చుకునే వాళ్ళ మధ్యలో. రెండోది యూదా ఇస్కరియోతు నిలబడి ఉన్నాడు. ఎవరితో అంటే ఆచార సంబంధమైన వాళ్ళతో, ఆత్మీయులు కాని వారితో, ఆత్మీయులని చెప్పుకొని తమను తాము మోసపుచ్చుకుంటున్న వారితో. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ప్రధాన యాజకుని పక్షాన వ్యాజ్యమాడినటువంటి, ప్రధాన యాజకుని పక్షాన మాట్లాడినటువంటి, ప్రధాన యాజకుని ప్రొటెక్ట్ చేసినటువంటి, డిఫెండ్ చేసినటువంటి ఒక వ్యక్తిని ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గరలో నిలిచి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి పేతురు నిలిచి ఉన్నాడు, అది మన మూలవాక్యం 18వ అధ్యాయం 16వ వచనం. రెండోది యూదా నిలబడి ఉన్నాడు. యూదా యొక్క నిలవడం, స్టాండింగ్ ఆఫ్ జూడాస్, స్టాండింగ్ ఆఫ్ పీటర్. మూడోది ద స్టాండింగ్ ఆఫ్ ఎ సోల్జర్, ఒక బంట్రోతు యొక్క నిలవడం. ఆయన దగ్గర నిలబడ్డాడు. ఎవరికి? ప్రధాన యాజకునికి సెక్యూరిటీగా, సేఫ్టీ కోసం, ఆయన భద్రత కోసం ఆయన బాడీ గార్డ్ లాగా నిలబడి ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున కాదు కానీ లేవి క్రమము చొప్పున యాజకుడైనటువంటి వ్యక్తి కోసం, వ్యక్తి పక్షాన వ్యాజ్యమాడాడు. He was on the behalf of the high priest, who is according to the order of Levi. He was not according to the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు కాదు, ఒక జనరల్ క్రమంలో వచ్చాడు.
ఒక యాజకునికి ప్రొటెక్షన్ ఒక వ్యక్తి ఇస్తున్నాడు. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుకి, అపోస్తులుడైన యేసుకు ప్రొటెక్షన్గా ఉండాల్సినటువంటి పీటర్ తానే అభద్రతా వలయములోకి, అభద్రతా భావంలో చిక్కుకోపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. తానే ఇన్సెక్యూర్ అయిపోయాడు. యేసుప్రభుకి బాడీగార్డుగా ఉండాలని కాదు, యేసుప్రభు తనకు బాడీగార్డులోగా ఉండడానికి కోసం కాదు 12 మందిని ఏర్పాటు చేసుకుంది. బ్లాక్ క్యాట్స్గా లేదా Z+ సెక్యూరిటీ అన్నట్టుగా, ఆ టైప్ కేటగిరీ సెక్యూరిటీ అన్నట్టుగా దానికోసం కాదు వాళ్ళు పెట్టుకుంది. తనతో తిరగడానికి, తనతో నేర్చుకోవడానికి, మనుషులను పట్టు జాలలుగా మారడానికి. కానీ వాళ్ళు అలా కాలేకపోయారు. తర్వాత అయ్యారులేండి, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాన్ని నిలిచి ఉండడం. ద స్టాండింగ్ ఆఫ్ పీటర్, 1, he was standing among the people who fulfilled their fleshly desires. Number 2, standing of Judas with the ritual people or not spiritual people, which traditional people. మూడో విషయం, a soldier was standing for a man in authority. ఒక అధికారి కోసం నిలిచి ఉన్నవాడు. అధికారుల కోసం నిలబడ్డావా, మతం కోసం నిలబడ్డావా, వ్యక్తిగత అవసరాల కోసం నిలబడ్డావా? ఈ రోజున నిలబడుతున్న వాళ్ళు మతం కోసం నిలబడుతున్నారు, రాజకీయం కోసం నిలబడుతున్నారు, వ్యక్తిగతమైన అవసరాల కోసం నిలబడుతున్నారు. ఈ 3 వ్యక్తుల్ని, 3 వ్యక్తులు నేను మీకు గుర్తు చేశాను. అలాగైతే 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఎవరి కోసం నిలబడాలి? యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచి ఉండుడి. స్టాండ్ ఇన్ మీ, అబైడ్ ఇన్ మీ. నాలో నిలబడి ఉండండి, నాలో శేషించి ఉండండి, నాలో మిగిలి ఉండండి. స్తోత్రం. మీ యందును నాలో కంటిన్యూగా ఉండండి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, ఒక శిష్యుడు ఆయనలో నిలిచి ఉండాలి, ఆత్మీయునిలో నిలిచి ఉండాలి, ఆత్మీయతలో నిలిచి ఉండాలి, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నిలిచి ఉండాలి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఎలా నిలబడి ఉన్నాం? ఎక్కడ నిలబడి ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? యూదాలాగా నిలబడ్డామా? పేతురులాగా నిలబడ్డామా? ఆ బంట్రోతుల్లో ఒకరిలాగా నిలబడ్డామా? లేదా శిష్యునిలాగా నిలబడాలా? శిష్యునిలాగా నిలబడాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు యొక్క నిజ శిష్యునిగా మనం నిలబడాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.